హాయ్ హలో నమస్తే వెల్కమ్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఫినాన్షియల్ గ్రోత్ ఎక్స్పర్ట్ అండ్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ వెల్తి చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. సార్, ఇప్పుడు మరి బడ్జెట్ చేంజ్ అయిన తర్వాత ఇండెక్సేషన్ అనేది పడిపోయింది. మరి హైదరాబాద్లో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి? యాక్చువల్గా మనకి మొదటి నుంచి హైదరాబాద్లో రీసెంట్గా చూస్తే ఆఫ్టర్ ఎలక్షన్స్ కొంచెం డల్ అయింది. అట్ ద సేమ్ టైం బయర్స్ దొరకడం చాలా కష్టం అయిపోయింది. పోస్ట్పోన్ చేస్తున్నారు, ఇంకా తగ్గుతాయి అని చెప్పి కొనేవాళ్ళు కూడా కొంచెం పోస్ట్పోన్ చేస్తున్నారు. అదే టైంకి మన బడ్జెట్ కూడా కొత్తగా వచ్చిన బడ్జెట్లో కూడా ఇండెక్సేషన్ తీసేశారు. అంటే ఏంటంటే చూడండి, 10 years బ్యాక్ ఎవరైనా ప్రాపర్టీ కొన్నారనుకోండి, 10 years బ్యాక్ ఒక 10 lakhs పెట్టి ప్రాపర్టీ కొన్నారు. ఇవాళ అది 1 crore అయింది దాని వాల్యూ. అయితే కొన్న 10 lakhsకి అమ్మే టైంకి 1 crore అయిందంటే ప్రాఫిట్ ఎంత అంటే 90 lakhs ప్రాఫిట్ వచ్చింది. అంతకుముందు ఇండెక్సేషన్ వల్ల ఏంటంటే ఆ రోజు కొన్న 10 lakhs, కానీ ఆ 10 lakhs వాల్యూ వాళ్ళు పెరుగుతూ వచ్చింది కదా, ఇన్ఫ్లేషన్ యాడ్ అవుతూ వచ్చింది. అంటే ఈ రోజు దాని వాల్యూ ఎంత చూస్తారు. ఆ రోజు 10 lakhs వాల్యూ ఈ రోజు 70 lakhsకి సమానంగా ఉందనుకోండి, అప్పుడు 70 lakhsని తీసుకుంటారు బేస్ ప్రైస్ కింద. అప్పుడు ప్రాఫిట్ ఎంత అంటే 20 lakhs ఉంటుంది. 20 lakhs మీద ట్యాక్స్ కట్టేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే అది తీసేసింది. సో కాబట్టి మనం ఎంతగా లాక్ చేసుకుంటూ వెళ్ళామో వచ్చిన అంత ప్రాఫిట్ మీద కూడా ఒకప్పుడు 20% ట్యాక్స్ ఉండేది, ఇప్పుడు దాన్ని తగ్గించి 12.5% చేసింది. కొంచెం నయం, కొంచెం బెటర్. సో ఇట్లాంటి టైంలో మనం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటే చాలా కష్టంగానే ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే చూడండి, మనకి రెంటల్ ఇన్కమ్ ఏదైతే వస్తుందో రియల్ ఎస్టేట్లో చాలా మటుకు అది ట్యాక్స్ ఫ్రీగానే ఉంది. ఇప్పుడు చూడండి, కార్పొరేట్కిలో ఎంప్లాయీస్కి ఇచ్చామనుకోండి, ఇప్పుడు ఎలా అంటే రెంట్ కనుక మనం మోర్ దెన్ 50,000 కలెక్ట్ చేస్తుంటే, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు కొండాపూర్లో ఒక ఫ్లాట్ ఉందనుకోండి, మనం 1 crore పెట్టి కొన్నాం. అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్కు మనం దానికి రెంట్కి ఇచ్చాం, మనకి 50,000 rupees మనకి రెంట్ వచ్చింది అనుకోండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏం చేస్తారంటే హెచ్ఆర్ఏ కోసం వాళ్ళ కంపెనీలో మెన్షన్ చేస్తారు, నా ఓనర్ పాన్ నెంబర్ ఇది, నా ఓనర్కి నేను ఇంత ఎవ్రీ మంత్ బిల్ కడుతున్నాను, రెంట్ పే చేస్తున్నాను అని. ఆటోమేటిక్గా మన మీద ట్యాక్స్ అనేది పడుతుంది. మనం అవాయిడ్ చేయడానికి లేదు. ఇప్పుడు అదే మనం కొండాపూర్లో 1 lakh పెట్టి ఒక ఫ్లాట్ కొనే బదులు మియాపూర్ లాంటి చోట్ల 50 lakhsకి 2 flats కొన్నామనుకోండి, అక్కడ రెంట్ వాళ్ళు ట్యాక్స్ ల్యాబ్లో రారు. ఎందుకంటే 30,000 rupees 20,000 rupees ఉంటుంది. మనం ఒక ఫ్లాట్ మీద 50,000 తీసుకునే రెంట్ డివైడ్ చేసి 2 flats మీద తీసుకున్నాం అనుకోండి, 15,000 మనకి ట్యాక్స్ అవాయిడ్ చేయొచ్చు. సో అట్లా మనకి ఏంటంటే మొత్తం ట్యాక్స్ని అవాయిడ్ చేసుకోవచ్చు, రెంటల్ ఇన్కమ్ని తగ్గించుకోవచ్చు. సో ఇది ఒక ట్రిక్. సో మనం రెంటల్ ఇన్కమ్ తగ్గించుకోవడానికి ఇంకోటి ఏంటంటే, చాలామంది తెలియక ఒక ఫ్యామిలీస్కి రెంట్కి ఇస్తున్నారు, అది ఓకే. చాలామంది ఇచ్చేసేది ఏంటంటే ఫర్నిష్డ్ అపార్ట్మెంట్స్ చేస్తున్నారు. అంటే ఒక అపార్ట్మెంట్లోనే వాళ్ళే సొంతంగా సోఫా సెట్, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, గీజర్ ఇవన్నీ పెట్టేసి 2 beds చేసి, ఇప్పుడు చూడండి చాలామంది యంగ్స్టర్స్ జాయిన్ అవుతారు డాక్టర్ రెడ్డీస్లో. డాక్టర్ రెడ్డి ఇప్పుడు చూడండి, మియాపూర్ టు బాచుపల్లి అంటే ఎక్కువ ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీ ఇప్పుడు మనకి ఆర్ఈసీ వరంగల్ కావచ్చు, అట్లాంటి చోట క్యాంపస్లో వాళ్ళు డైరెక్ట్గా వస్తారు, రెడ్డిస్కి వస్తారు. సో అట్లాంటి వాళ్ళందరికీ కూడా మనం కనుక అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తే ఇన్స్టెడ్ ఆఫ్ 15,000 rupees రెంట్ మనకి 30,000 వస్తుంది అనమాట. ఇప్పుడు చాలా మంచి వస్తుంది. అదే హైదరాబాద్లో ఏంటంటే కొంచెం ఫ్యామిలీస్కి కాకుండా కొంచెం బ్యాచులర్ అంటే మరి కాలేజ్కి వెళ్ళే పిల్లలు కాకుండా కొంచెం హైలీ మంచి ప్రొఫెషనల్ జాబ్ చేసే షేరింగ్కి ఇచ్చేస్తున్నారు. అలా షేరింగ్ ఇవ్వడం వల్ల ఇన్స్టెడ్ ఆఫ్ 15,000 to 30,000 rupees రెంట్ వస్తుంది. సో మన ఫ్యూచర్లో కట్టాల్సిన ట్యాక్స్ కూడా ఇక్కడ మనం దాన్ని తీసుకొచ్చుకోవచ్చు బయటకి. సో ఇదొక మంచి స్ట్రాటజీగా ఉంది. అలాగే మనకి మియాపూర్ టు బాచుపల్లిలో రెడీగా ఒక 10 flats కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. పేయింగ్ గెస్ట్ అకామిడేషన్ చూడండి, ఇప్పుడు అన్ని బిజినెస్లో బెస్ట్ బిజినెస్ ఏంటంటే పేయింగ్ గెస్ట్ అకామిడేషన్. చూడండి, ఒక ఫ్లాట్ వచ్చింది అంటే ఒక 5-6 flats ఉన్నాయంటే చాలు. 5-6 flatsలో మనం చక్కగా అరేంజ్ చేసి కాట్స్, ఫ్రిడ్జ్లు, సోఫా సెట్లు అరేంజ్ చేసి పర్ హెడ్ ఇంత అని ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు నెలకి 3 లక్షల నుంచి 5 లక్షలు సంపాదించే పేయింగ్ గెస్ట్ అకామిడేషన్స్ హైదరాబాద్లో చాలా ఉన్నాయి. సో ఇది ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీగా ఇవాళ చూస్తున్నారు. సో అట్లాంటి అనుగుణంగా కొన్ని ఫ్లాట్స్ మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. సో కాబట్టి మనకి ఎక్కడైతే ట్యాక్స్ కట్టాల్సి వచ్చిందో మనం దాన్ని తప్పించడానికి లేదు. చూడండి, ట్యాక్స్ ఇవ్వడం అవాయిడ్ చేయలేము, ఎందుకంటే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం కాబట్టి. మనం ఆదాయం పెంచుకోవాలి. ట్యాక్స్ ఎక్కువ కట్టాల్సి వచ్చినప్పుడు మన ఆదాయం ఎక్కువ పెంచుకోవడానికి ఇవన్నీ కూడా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే చూడండి, ఇప్పుడు ఎన్ఆర్ఐస్ కూడా చాలామంది ఇండియాకి వచ్చేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు ఎన్ఆర్ఐస్ ఏంటంటే కొత్తగా యూఎస్లో వచ్చిన ఏంటంటే రూల్ ఏంటంటే, పిల్లలు కనుక అక్కడ పుట్టకపోతే వాళ్ళు ఇండియాకి వచ్చేయాలని చెప్పి కొత్త రూల్ వచ్చింది అక్కడ. దాంతో ఏంటంటే చాలామంది చిన్నప్పుడు ఎవరైతే పిల్లల్ని తీసుకెళ్లారో అమెరికాకి, వాళ్ళు ఇప్పుడు ఎప్పుడైతే 18 years యంగ్ వచ్చారో, అడల్ట్ తీసుకొచ్చారో ఇప్పుడు ఇండియాకి వచ్చేయాలన్నమాట. సో కాబట్టి చాలామంది పేరెంట్స్ కూడా ఇండియాకి వచ్చేద్దామని ఇంక థాట్లో ఉన్నారు. ఇప్పుడు చూడండి, మనకి ఇన్నాళ్ళు కూడా అవుట్స్కట్స్కి వెళ్ళేవాళ్ళు చాలామంది. ఒక విల్లా కొనాలి అంటే ఆ రేటుకి మనకి దగ్గరలో రాదు కాబట్టి అవుట్స్కట్స్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ బడ్జెట్ రావడం వల్ల
కొంచెం డ్రాస్టిక్గా రియల్ ఎస్టేట్ ఫాలో అవడం వల్ల ఈవెన్ కుకట్పల్లి లాంటి మంచి ప్రైమ్ లొకేషన్స్లో కూడా మనకి విల్లాస్ తక్కువ రేట్లో అవైలబిలిటీలో ఉన్నాయి. సో మంచి మంచి విల్లాస్ ఫస్ట్ హ్యాండ్ విల్లాసే, సెకండ్ హ్యాండ్ కాదు, ఫస్ట్ హ్యాండ్ విల్లాసే, ఫ్రెష్ విల్లాస్ మనకి 3 crores వచ్చేస్తున్నాయి. అంటే లావిష్గా కావాలి అంటే ఇప్పుడు చూడండి, యూఎస్లో చాలా పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయి. ఇన్నాళ్ళు ఒక పెద్ద పెద్ద ఇళ్లలో ఉన్న వాళ్ళు కొంచెం అడ్జస్ట్ అవ్వడం కష్టం అవుతుంది ఇండియాకి వచ్చాక. సో మీకు లావిష్గా ఒక హోమ్ థియేటర్ ఉండి ఒక XXX విల్లాస్ కూడా మనకి నిజాంపేట రోడ్లో కేవలం 10,000 రూపీస్ పర్ స్క్వేర్ సెఫ్టీలో అవైలబిలిటీలో ఉన్నాయి. ఫుల్ గేటెడ్ కమిటీ అంటే ఆ గేటెడ్ కమిటీలో మనకి వచ్చి స్విమ్మింగ్ పూల్ కావచ్చు, క్లబ్ హౌస్ కావచ్చు, పిల్లలకి ప్లే ఏరియా కావచ్చు, టెంపుల్ కావచ్చు, పార్క్, ఇట్లాంటి సూపర్ మార్కెట్, ఇట్లాంటి అన్ని ఫెసిలిటీస్తో కూడా చాలా తక్కువ రేట్కి కూడా మనకి విలాస్ ఇవాళ అవైలబిలిటీలో ఉన్నాయి. సో కాబట్టి మనం పడింది మార్కెట్ కొంచెం ఆ వారం ఏంటంటే ఒక టైంలో మనకి అవుట్స్కట్స్లో కొనుక్కోవాల్సిన విల్లాస్ కూడా ఇప్పుడు కొంచెం సెంటర్లోనే మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. కాబట్టి మనం సంప్రదిస్తే మనం అట్లాంటి మంచి మంచి చాయిసెస్ ఇస్తాం. కాబట్టి ఫర్దర్గా ఇన్వెస్ట్మెంట్ చేసి హ్యాపీగా ఉండొచ్చు. అందరూ నమస్కారం అండి. నా వెల్ది చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెల్ది చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ని మనం తీసుకొస్తున్నాం. కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్క్రోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.